Dear students, now we are going to solve the 13th problem in cash flow statement in management accounting. Before solving the problem, I wish to read it. Please listen. Balance sheets of S and K on 1/4/2005 and 31st March 2006 were as follows. 1/4/2005, 31/3/2006 నాటి ఎస్ మరియు కేల ఆస్తుల పట్టీలు క్రింది విధంగా ఉన్నాయి. అప్పులు 1/4/2005, 31/3/2006. అలాగే ఆస్తులు కూడా 1/4/2005, 31 మార్చ్ 2006. లైబిలిటీ సైడ్ క్రెడిటార్స్ రుణదాతలు 80,000, 88,000. మిసెస్ ఎస్ లోన్ శ్రీమతి ఎస్ అప్పు 50,000 డాష్ అంటే 2006లో చెల్లించేసాం అనమాట. లోన్ ఫ్రమ్ బ్యాంక్ నుండి రుణం 80,000 లక్ష. క్యాపిటల్ 2,50,000, 3,06,000. ఎసెట్ సైడ్ క్యాష్ 20,000, 14,000. రుణగ్రస్తులు డెటార్స్ 60,000 లక్ష. స్టాక్ 70,000, 50,000. మిషనరీ యంత్రాలు 1,60,000, 1,10,000. ల్యాండ్ భూమి 80,000 లక్ష. బిల్డింగ్ 70,000, 1,20,000. టోటల్ 4,60,000, 4,94,000. డ్యూరింగ్ ది ఇయర్ ఏ మిషనరీ కాస్టింగ్ 20,000 రూపీస్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 6,000 వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 10,000. ఆ సంవత్సరంలో 20,000 రూపాయల ఖరీదు గల యంత్రాన్ని 6,000 రూపాయల సంచిత తరుగుదల పోను 10,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ది ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎగ్నెస్ట్ మిషనరీ యాజ్ ఆన్ 1/4/2005 వాస్ 50,000. యంత్రాల తరుగుదల ఏర్పాటు 1/4/2005 50,000 మరియు మార్చి 31, 2006 యంత్రాల తరుగుదల ఏర్పాటు 80,000 రూపాయలు. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ 2005 and 6 amounted to rupees 90,000. You are required to prepare cash flow statement. నగదు ప్రవాహ నివేదికను తయారు చేయవలసిందిగా కోరడమైనది. లెట్ us start the problem. ఫస్ట్ వర్కింగ్ నోట్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్రాయింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, మనకి అడ్జస్ట్మెంట్లో నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు చూడండి లాస్ట్ పాయింట్లో. ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, నెట్ ప్రాఫిట్, ప్రారంభ మూలధనము, ముగింపు మూలధనము, నికర లాభం ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సొంత వాడకాలను కనుక్కోవాలి. మనం ఈ ప్రాబ్లం మళ్ళీ మనం ఏం చేసాం, ఇదివరకే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లు మనం తయారు చేసేసాం, సాల్వ్ చేసాం. అక్కడ కూడా మనం మీకు అంతా ఈ వర్కింగ్ నోట్స్ అంతా చెప్పడం జరిగింది. ఓపెనింగ్ క్యాపిటల్ ప్రారంభ మూలధనం 1,50,000, దానికి నెట్ ప్రాఫిట్ కలపాలి. నికర లాభం 90,000 కలిపితే 3,40,000. దానికి క్లోజింగ్ క్యాపిటల్ 3,60,000 తీసేయండి. తీసేస్తే 34,000 అది ఏంటంటే సొంత వాడకాలు. ఎప్పుడైనా సరే ఓపెనింగ్ క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ కలిపి క్లోజింగ్ క్యాపిటల్ లెస్ చేస్తే మనకి డ్రాయింగ్స్ వస్తాయి. ఇది ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, కింద మనకి అడ్జస్ట్మెంట్లో నెట్ ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రం సొంత వాడకాలు కనుక్కొని ఇది మనం ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో నమోదు చేయాలి. 34,000 డ్రాయింగ్స్ కింద. అప్పుడు క్యాపిటల్ డిఫరెన్స్ ఇంకా మనం వేయనవసరం లేదు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మిషనరీ విలువ 20,000. దానిలో తరుగుదల 6,000 పోయిందంట. అప్పుడు మిషనరీ వాల్యూ ఎంత ఉంటుంది? 14,000 ఉంటుంది. దాన్ని మనం 15,000కి సేల్ చేసేసామంట, 10,000కే. అప్పుడు మనకి 4,000 లాస్ అనమాట. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, యంత్రం అమ్మకంపై నష్టం 4,000. ఇలా ఎప్పుడు కూడా మనం చాలా ప్రోగ్రామ్లో కౌంట్ చేసాం, క్యాలిక్యులేషన్ చేసాం. ఇప్పుడు మిషనరీ అకౌంట్, యంత్రాల ఖాతా. 2 తెచ్చిన నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాడర్ అని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రారంభ యంత్రాలకు ప్రారంభ తరుగుదల కలపాలి. ఇప్పుడంటే ఇది ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్లో యంత్రాల తరుగుదల ఏర్పాటు ఇచ్చినప్పుడు సర్దుబాటులో ఇచ్చేది మనకి. అలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రారంభ యంత్రాల విలువకి ప్రారంభ తరుగుదల కలిపేసి 2 తెచ్చిన నిల్వ. ఆ తర్వాత బై తరుగుదల, బై డిప్రిసియేషన్ 6,000, బై క్యాష్ అమ్మింది 10,000, బై మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ 4,000, బై యంత్రం అమ్మకంపై నష్టం 4. ఈ 3 వేసుకుంటాం, టిక్ పెట్టాను. ఆ తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చి నిల్వని ముగింపు యంత్రాలకి ముగింపు తరుగుదల ఏర్పాటు కలపాలి. ముగింపు యంత్రాలకి ముగింపు తరుగుదల ఏర్పాటు, ఎందుకంటే సర్దుబాటులో ఇచ్చేటి 2 కూడా తరుగుదలలు. ఇంతవరకు మన తరుగుదలలు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు ఉంటాయి, లేదా ఆస్తులు తీసేసి ఉంటాయి ఆస్తి. కానీ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రారంభ యంత్రాలకి ప్రారంభ తరుగుదల, ముగింపు యంత్రాలకి ముగింపు తరుగుదల యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ చేస్తే 2,000 సరిపోయింది యంత్రంగా. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, యంత్రాల తరుగుదల ఏర్పాటు ఖాతా. అందులో ఫస్ట్ మనం బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ప్రారంభ తరుగుదలని
బయట తెచ్చిన నిల్వ అని రాసుకుంటాం. ముగింపు తరుగుదలని తెచ్చిన నిల్వ అని డెబిట్లో వేసుకుంటాం. అప్పులు వేసిన ఏ ఖాతా అయినా సరే ప్రారంభంపై ముగింపు తెలుగులో వేసుకుంటాం. తరుగుదల చిట్టా పద్ధతి అంటే డిప్రిషియేషన్ అకౌంట్ టు మిషనరీ అకౌంట్ కదా, టు మిషనరీ అకౌంట్ అని 6,000 పడుతుంది. అప్పుడు టోటల్ చేస్తే 86,000 ఇక్కడ వేసి డిఫరెన్స్ చూస్తే 36,000 వచ్చింది. దాన్ని ఏమంటారంటే బై అడ్జస్టెడ్ P&L అకౌంట్, సర్దుబాటు లాభ నష్టాల ఖాతా, బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ దగ్గర యాడ్ చేసుకుంటాం. ఈ సంవత్సరం తరుగుదల అనమాట. ప్రస్తుత సంవత్సరం తరుగుదల, కరెంట్ ఇయర్ తరుగుదల ఎంత అంటే డిప్రిషియేషన్ 36,000 అన్నమాట. And case cash flow statement as per AS3 for the year ended 31st March 2006, 31 మార్చ్ 2006 అంతమయ్యే సంవత్సరానికి AS3 ప్రకారం SNK వారి నగదు ప్రవాహ నివేదికను ఎట్టుకుంటాం. పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఎప్పుడైతే మనకి నికర లాభం ఇచ్చాడో అడ్జస్ట్మెంట్లో డైరెక్ట్గా నికర లాభాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటాం. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు. ఇందులో ప్రొవిజన్ ఫర్ డిప్ అండ్ మిషనరీ, యంత్రాల తరుగుదల ఏర్పాటు 36,000 వచ్చింది మనకి యంత్రాల తరుగుదల ఏర్పాటు ఖాతాలో. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, యంత్రం అమ్మకంపై నష్టం కనుక్కున్నాం మనం సెకండ్ పాయింట్లో, ఆ 4,000 కూడా ఇక్కడ వేసుకుంటాం. టోటల్ చేస్తే 1,30,000 ఏమంటామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనలో మార్పులకు ముందు నిర్వహణ లాభం ఎంతంటే 1,30,000 ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల. రుణదాతలు చూడండి 80,000 రుణదాతలు 88,000 అయిందంటే 8,000 పెరిగింది. అలాగే డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల. సరుకు 70,000 ఉన్నది 50,000 అయింది కాబట్టి 20,000 తగ్గిపోయింది. ఇప్పుడు లెస్ ఐటమ్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల, డాష్ పెట్టేస్తాం ఏమీ లేదు. నెక్స్ట్ మైనస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల. రుణగ్రస్తులు చూడండి 60,000 1,00,000 అయింది, 40,000 పెరిగింది కాబట్టి మైనస్ వాల్యూ కాబట్టి బ్రాకెట్లో పెట్టాం. ఈ 3 ఐటమ్స్ని కలిపేసి 40,000 తీసేస్తే 1,18,000 వచ్చింది. అందులోంచి మీరు లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, చెల్లించిన ఆదాయ పన్ను ఇది తీసేస్తే మనకి మళ్ళీ 1,18,000 వచ్చింది. అదేమిటంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు ఎంతంటే 1,18,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో సేల్ ఆఫ్ మిషనరీ, యంత్రాల అమ్మకం ఎంత ఉందంటే 10,000 ఉంది. అలాగే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, డిఫరెన్స్ కొనుక్కున్నాం కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మనకి ఈ యొక్క భూమి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 80,000 1,20,000 కొనుక్కున్నాం కాబట్టి బ్రాకెట్లో పెట్టాం. అలాగే పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్, భవనాల కొనుగోలు కూడా మనం 50,000 కూడా బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఈ రెండు కలిపితే మనకి 70,000 అయింది. 10,000 తీసేస్తే 60,000 మైనస్ వాల్యూ వచ్చింది. అంచేత నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు ఎంతంటే 60,000 అనమాట. రోమన్ నెంబర్ 3 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో డ్రాయింగ్స్, సొంత వాడకాలు మనం ఫస్ట్ పాయింట్లో కనుక్కున్నాము. ఎప్పుడైతే మనకు ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, అడ్జస్ట్మెంట్లో నికర లాభం ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే సొంత వాడకాలు కనుక్కున్నాం. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్కి క్లోజింగ్ క్యాపిటల్కి డిఫరెన్స్ వేయకూడదు, డైరెక్ట్గా సొంత వాడకాలు వాడుకోవడం వల్ల క్యాష్ పోతుంది కాబట్టి 34,000 అది వేస్తాం. వేసేసి ఎస్ లోన్, శ్రీమతి ఎస్ నుండి మనం అప్పు చెల్లించేసాం. శ్రీమతి ఎస్కి మనం అప్పు తెచ్చుకున్నాం, అది చెల్లించేసాం. బ్యాంక్ లోన్, బ్యాంక్ నుంచి రుణం మనకు వచ్చింది, పెరిగింది కాబట్టి 20,000 చేసుకున్నాం. ఈ రెండు కలిపి 84,000, 20,000 తీసేస్తే మైనస్ 64,000 వచ్చింది. అదేంటంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు ఎంత వచ్చిందంటే 64,000. అప్పుడు ఈ రెండు కలిపితే 1,24,000, మైనస్ 2 కలిపితే ప్లస్ ఏమో 1,18,000 ఉంది. అప్పుడు మైనస్ 6,000 వేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, నగదు సమానాల తగ్గుదల అని మైనస్ 6,000 వేసుకుంటాం. దానికి ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారంభపు నగదు మరియు బ్యాంక్ నిల్వ 20,000 కలుపుతాం. ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి ఇందులోంచి తీసేస్తే 14,000. క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ముగింపు నగదు మరియు బ్యాంక్ నిల్వ ఎంత అంటే 14,000 వచ్చిందనమాట. సరిగ్గా మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to solve the
14th problem in cash flow statement in management accounting. Before solving the problem, I wish to read it. From the following particulars, prepare cash flow statement of Mr. Mahadev. Liabilities January 1st 2016, December 31st 2016 assets అలాగే జనవరి 1st 2016, డిసెంబర్ 31st 2016. కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు 35,000 40,000. లోన్ ఫ్రమ్ మిసెస్ లలిత నుండి రుణం -25,000. బ్యాంక్ రుణము 40,000 30,000. క్యాపిటల్ 1,50,000 1,54,000. నగదు 5,000 4,000. డెటార్స్ రుణగ్రస్తులు 40,000 45,000. స్టాక్ సరుకు 30,000 25,000. ల్యాండ్ 30,000 40,000 భూమి. భవనాలు 50,000 55,000. మిషనరీ 70,000 80,000. టోటల్ 2 25,000 2 49,000. డ్యూరింగ్ ది ఇయర్ మిస్టర్ మహదేవ్ brought an additional capital of rupees 10,000 and his drawings during the year were rupees 31,000. Provision for depreciation on machinery, opening balance 30,000, closing balance 40,000. No depreciation need to be provided for other assets. దిగు వివరాల ఆధారంగా మహాదేవ్ యొక్క నగదు ప్రవాహ నివేదికను తయారు చేయండి. 2016 సంవత్సరంలో మహాదేవ్ అదనపు మూలధనం కింద 10,000 ప్రవేశపెట్టినాడు. ఈ సంవత్సరంలో అతను సొంత వాడకాలు 31,000, యంత్రాల తరుగుదల ఏర్పాటు ప్రారంభ నెల 30,000, ముగింపు నెల 40,000. ఇతర ఆస్తుల మీద తరుగుదల ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. లెటర్స్ డూ వర్కింగ్ నోట్స్. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్, నికర లాభాన్ని లెక్కించాలి. లెక్కలో మనకి ఎప్పుడైతే క్లోజింగ్ క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ మనకి డ్రాయింగ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నికర లాభాన్ని కనుగొని దాన్ని మనం ఏం చేయాలంటే నగదు ప్రవాహ నివేదికలో నమోదు చేస్తాం. క్లోజింగ్ క్యాపిటల్ ముగింపు మూలధనం 1,54,000 ఇచ్చాడు. ఇది క్లోజింగ్ క్యాపిటల్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే మనం నికర లాభం ఇస్తే మనం ఓపెనింగ్ క్యాపిటల్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ అంటే ముగింపు మూలధనం 1,54,000. దానికి డ్రాయింగ్స్ సొంత వాడకాలు 31,000 కలిపితే 1,85,000. దానిలోంచి ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేయండి 1,50,000. ఆ తర్వాత అదనంగా ప్రవేశపెట్టిన మూలధనాన్ని కూడా అడిషనల్ క్యాపిటల్ కూడా లెస్ చేస్తాం. 10,000 తీసేస్తే మనకి నికర లాభం ఎంత వచ్చిందంటే మనకి 25,000 వచ్చింది. అప్పుడు మిషనరీ అకౌంట్ యంత్రాల కథ వేసుకుంటాం. డెబిట్ క్రెడిట్ పెడతాం. 2 తెచ్చిన నిల్వ, 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన దాన్ని అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని కలిపేసి వేసుకోవాలి. దాంట్లో లెక్కలాగే బిఫోర్ మనం ఇదివరకు ఎలా ప్రాబ్లం ఎలా చేసాం అలాగే 1 lakh. అలాగే బ్యాలెన్స్ క్యారీ డౌన్ తెచ్చిన నిల్వ కూడా 80,000 40,000 కలిపి 1,20,000. డిఫరెన్స్ మనకి ఇటే వచ్చింది కాబట్టి దాన్ని 2 బ్యాంకు పర్చేజ్ ఆఫ్ మిషనరీ అవుతుంది అనమాట. యంత్రాల కొనుగోలు అవుతుంది అనమాట. రెండోది ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆఫ్ మిషనరీ అకౌంట్, యంత్రాల తరుగుదల ఏర్పాటు ఖాతా. ఇందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000 క్రెడిట్లో వేసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 40,000 డెబిట్లో వేసి ఇంకా మనకి తరుగుదల ఏమి లేవు. తరుగుదల ఉంటే తరుగుదల కూడా నమోదు చేసేవాడు ఇక్కడ, కానీ లేవు కాబట్టి డిఫరెన్స్ నా 10,000 ఏమవుతుందంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్ సర్దుబాటు అయిన లాభ నష్టాల ఖాతాని ఆ 10,000ని నమోదు చేస్తాం అనమాట. మిస్టర్ మహాదేవ్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యాజ్ పర్ AS3 ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2016. 31/12/2016తో అంతమయ్యే సంవత్సరానికి AS3 ప్రకారం మిస్టర్ మహాదేవ్ యొక్క నగదు ప్రవాహ నివేదిక అని తెలుగు హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ అమౌంట్ రూపాయల్లో. ఇప్పుడు రోమన్ నెంబర్ 1 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు అని హెడ్డింగ్ పెట్టుకుని నెట్ ప్రాఫిట్, మనకి నెట్ ప్రాఫిట్ కనిపెట్టాం కదా. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్కి మనం ఏం చేస్తాం అంటే డ్రాయింగ్స్ కలిపి అడిషనల్ క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేస్తే మనకి 25,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఆ నెట్ ప్రాఫిట్ 25,000 వేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, నగదేతర నిర్వహణేతర అంశాలు సర్దుబాటు అని. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, యంత్రాల మీద తరుగుదల ఒకటే ఉంది, అదొకటి వేసుకుంటాం. టోటల్ చేస్తే 35,000. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు, నిర్వహణ లాభం అని ఆ 35,000 చూపిస్తాం. ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల 40,000 ఉన్నాయి. 35,000 40,000 అంటే దాని అర్థం 5,000 మనకి ఏమైందంటే పెరిగింది మన ప్రస్తుత అప్పులు.
35,000 ఉన్నది 40,000 అయిందంటే 5,000 పెరిగింది. డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు తగ్గుదల. స్టాకు 30,000 ఉన్నది 25,000 అయిపోయింది, 5,000 తగ్గిపోయింది. డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల. అవి ఏమీ లేవు కాబట్టి రాయలేదు. ఇక ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల. డెటాస్, రుణగ్రస్తులు 40,000 ఉన్నది 45,000 నుండి 5,000 పెరిగింది కాబట్టి మనం బ్రాకెట్లో పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇది మైనస్ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూడు కలిపితే 45,000, అందులోంచి 5,000 తీస్తే 40,000. దానిలోంచి ట్యాక్స్ మనం ఏం చేస్తామంటే తీసేస్తాం, ట్యాక్స్ ఏం లేదు కాబట్టి మళ్ళీ సేమ్ 40,000 వస్తుంది. అది నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు ఎంతంటే 40,000 అనమాట. రోమన్ నెంబర్ 2 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో పర్చేజ్ ఆఫ్ మిషనరీ, యంత్రాల కొనుగోలు. యంత్రాల ఖాతాలో మనకి 20,000 డిఫరెన్స్ వచ్చింది, అది కొనుగోలు కాబట్టి క్యాష్ పోయింది కాబట్టి మనం బ్రాకెట్లో వేసుకున్నాం. అలాగే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, భూమి కొనుగోలు. భూమి కూడా 30,000 ఉన్నది 40,000 అయింది, 10,000. అలాగే భవనాలు కూడా చూడండి, 50,000 ఉన్నది 55,000 అయింది, 5,000 కొనుక్కున్నట్లు లెక్క. మూడు కలిపితే 35,000 బ్రాకెట్లో వేసుకుంటాం. మూడింటి వల్ల కూడా క్యాష్ అవుట్ గోయింగ్ అయింది అనమాట. నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నగదు ఎంతంటే 35,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో డ్రాయింగ్స్, సొంత వాడకాలు మనకి 31,000 ఇచ్చాడు, అది వేసుకుంటాం. మిసెస్ లలితాస్ లోన్, శ్రీమతి లలిత అప్పు 25,000 అని క్యాష్ వచ్చినట్టు 25,000 అప్పు తెచ్చుకున్నాం అనమాట. బ్యాంక్ లోన్ మనం పే చేసాం, ఎందుకంటే 40,000 ఉన్నది 30,000 అయిపోయిందంటే 10,000 పే చేసేసాం. ఎడిషనల్ క్యాపిటల్ తీసుకొచ్చాం, అదనంగా మళ్ళీ మనం 10,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చాం, అదనం ఎడిషనల్ క్యాపిటల్, అదనపు మూలధనం, అది వేసుకుంటాం. ఈ మైనస్ 2 కలిపి 41,000, ఈ 2 కలిపి 35,000, 6,000 మైనస్ వచ్చింది. అప్పుడు ఏంటంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు ఎంతంటే 6,000. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతాం, ఈ 2 కలిపి 41,000, ఇదేమో 40,000 ఉంది, అప్పుడు మైనస్ 10,000 వస్తుంది అనమాట, -1,000. ఎందుకంటే మైనస్ ఏమో 41,000 ఉంది, ప్లస్ ఏమో 1,000 ఉంది కాబట్టి డిఫరెన్స్ -1,000 అయింది అనమాట. దాని ఏమవుతుందంటే నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, నగదు సమానాల్లో తగ్గుదల ఎంత అంటే 1,000. దానికి యాడ్ ఓపెనింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారంభపు నగదు బ్యాంక్ నిల్వ కలపండి 5,000. ఇదేమో మైనస్, ఇది ప్లస్ కాబట్టి ఇందులోంచి తీసేస్తే 4,000 వచ్చింది. అది క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ముగింపు నగదు బ్యాంక్ నిల్వ ఎంత అంటే 4,000 అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ అరైవ్డ్ ఆన్సర్. సో థ్యాంక్ యూ.